కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అని ఒక సినిమాలో చిరంజీవి పాడుకుంటాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మాత్రం కొడితే కొట్టాలిరా సెంచరీ కొట్టాలి అని ఇప్పుడు తాజాగా ఒక కొత్త పాట పాడుతున్నాడు. ఎందుకంటే టెస్టుల్లో ఒక సెంచరీ కొట్టడం ఎంత కష్టమో మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ కివీస్ బ్యాటర్ మాత్రం సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. సింగిల్స్ తీసినంత సింపుల్గా సెంచరీలు బాధిస్తున్నాడు విలియమ్సన్. మన తెలుగువారు ముద్దుగా కేన్ మామ అని పిలుచుకునే ఈ కేన్ విలియమ్సన్ తాజాగా దక్షిణాఫ్రికాపై మరో సెంచరీ చేసి 2 ఆల్ టైమ్ రికార్డ్స్ను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి 7 టెస్టుల్లో ఇది 7వ సెంచరీ కావటం విశేషం. 13 ఇన్నింగ్స్ల వ్యవధిలోనే 7 సెంచరీలు బాధేశాడు విలియమ్సన్. శుక్రవారం దక్షిణాఫ్రికాతో హామిల్టన్లో జరిగిన 2వ టెస్టులో విలియమ్సన్ సెంచరీ చేసి అత్యంత వేగంగా 32 టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ రికార్డును చెడిపివేశాడు కేన్ విలియమ్సన్. స్టీవెన్ స్మిత్ 174 ఇన్నింగ్స్లలో 32 సెంచరీలు చేస్తే విలియమ్సన్ 172 ఇన్నింగ్స్లలోనే 32 సెంచరీలు చేసి టెస్టులలో ఫాస్టెస్ట్గా 32 సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా దిగ్గజం రికీ ప్యాంటింగ్ 176 ఇన్నింగ్స్లలో, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 179 ఇన్నింగ్స్లలో 32 సెంచరీలు చేసి ఆ తర్వాత స్థానాలలో నిలిచారు. ఈ సెంచరీతోటి టెస్ట్ మ్యాచ్లో 4వ ఇన్నింగ్స్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా పాకిస్తాన్ బ్యాటర్ యూనిస్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును సమన్ చేశారు. అటు యూనిస్ ఖాను ఇటు కేన్ విలియమ్సన్ ఇద్దరు కూడా 4వ ఇన్నింగ్స్లో 5 సెంచరీలు చేసి మరి ప్రపంచ రికార్డు సాధించారు. 6వ సెంచరీ నమోదు చేసి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగినటువంటి టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి జాక్వెస్ కలీస్ రికార్డును సైతం సమన్ చేశాడు కేన్ విలియమ్సన్. 33 ఏళ్ల ఈ కివీస్ బ్యాటర్ సిరీస్లోని మొదటి టెస్టు 2 ఇన్నింగ్స్లలో సైతం సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. కేన్ విలియమ్సన్ సెంచరీతో నాటౌట్గా నిలవడంతో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకు ఆలౌట్ కాగా న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో 235 పరుగులు చేసి ఆలౌట్ అయితే న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి మరి లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ 133 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి న్యూజిలాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. లేటు వయసులో ఘాటైన ఇన్నింగ్స్లో ఆడుతున్న కేన్ విలియమ్సన్ గతంలో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తెలుగువారి మనసులను గెలుచుకొని కేన్ మామ అని తెలుగువారి చేత ముద్దుగా పిలిపించుకున్న కేన్ విలియమ్సన్ 33 ఏళ్ల వయసులో సైతం యువకులతో పోటీ పడి మరీ వారిని వెనక్కి నెట్టి సెంచరీల మీద సెంచరీలు సాధించడం విశేషం.